జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాటిలో ముఖ్యమైనది మోకాళ్ళ నొప్పులు. దీనికి కారణం ఏంటంటే బాడీ వెయిట్ మొత్తం మన మోకాళ్ళ పైన పడ్డం వల్ల, ముఖ్యంగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు మోకాళ్ళ నొప్పి త్వరగా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీ పైన కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కదా. అలా కాకుండా సింపుల్గా తక్కువ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ సింపుల్ రెమెడీని అయితే ఇంట్లో వాడుతూ ఉన్నారంటే మీకు ఖచ్చితమైన రిలీఫ్ అయితే ఉంటుంది. అలానే వాటితో పాటు సింపుల్ చిట్కాలు ఏంటో ఈరోజు అయితే చూసేద్దాం ఈ వీడియోలో. స్ట్రిప్ని అయితే చూసేద్దామండి. ఫస్ట్ స్ట్రిప్ అంటే ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా ఉందండి, ఇలాంటి డబ్బా అనేది ఈ డబ్బాని అయితే తీసేసుకోవాలండి. పగిలిపోయినా కానీ వాడింది ఏదైనా ఉంటే ఇది తీసుకోండి. ఫస్ట్ మార్క్ చేసుకోండి. క్యాప్కి ఎక్కడైతే మార్క్ చేస్తామో సేమ్ డబ్బాకి అలాగే మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మార్క్ చేస్తామో కొంచెం మనకి చాకు వేడి చేస్తే ఈజీగా అయితే అక్కడ హోల్డ్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇలాంటి పురికోస్ కానివ్వండి, లేదంటే ఊల్ది ఉండిద్ది కదా, అదైనా కట్టేసుకోవచ్చు. మరీ టైట్గా కట్టకుండా లూజ్ కనుక కట్టేసి అనుకోండి, ఈ విధంగా ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసుకోవచ్చు అండి. దీని లోపల ఏంటంటే ప్లాస్టిక్ కవర్ కనుక పెట్టేసాము అనుకోండి, మనకి ఇలాంటిది ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటుంది అండి. ఆన్లైన్లో అవైలబుల్లో ఉండేది మనకి రూపాయి ఖర్చులకు ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి. అలాంటివి కొనే పని లేకుండా దీన్ని దేనికి ఉపయోగిస్తే ఈ విధంగా మనకి ఎక్కడైతే చాపింగ్ బోర్డ్ పెట్టుకుంటామో వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు తొక్కలన్నీ ఉంటాయి కదండి. వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు వాటిని సపరేట్గా మనం ఏం చేస్తాం, కవర్లో కానివ్వండి లేదంటే డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం. సింపుల్గా కట్ చేసుకున్నప్పుడు ఇలాంటి తయారు చేసుకుని కనుక మన ర్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాక్లో కనుక క్యాప్ని పెట్టేసి ఈ విధంగా సైడ్కి ఏంటంటే మనం బాటిల్ కనుక పెట్టేసాము అనుకునే డబ్బా ఏదైతే ఉందో దాన్ని ఈజీగా వెజిటేబుల్స్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనం తొక్కలు వేయడానికి సింపుల్గా అయితే ఉంటుంది. మన పని చాలా తక్కువ టైంలో అయితే అయిపోతుంది. ఆన్లైన్లో కొనే పని లేకుండా ఇంట్లో ఇలాంటి డబ్బాలు ఉంటే తయారు చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిర్చి మనకి ఎక్కువ రోజులు కనుక ఫ్రెష్గా ఉండాలి, కొంచెం కూడా వడిలిపోకుండా ఉండాలి, కుళ్ళిపోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు మిర్చి తీసుకొచ్చుకున్న వెంటనే ఈ విధంగా తడనేది లేకుండా ఒక పాత క్లాత్తో తుడిచండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ మనకి వడిలిపోతూ ఉన్నట్లు కుళ్ళిపోతూ ఉన్నట్లు ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఏ విధంగా అయితే ట్రై చేయండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఈ విధంగా మొత్తం తుడిచేసుకున్న తర్వాత తడి అనేది లేకుండా తర్వాత గ్లాస్ జార్లో కానివ్వండి, లేదంటారా ఎయిర్ కంటైనర్ బాక్స్ ఉంటాయి కదండి, దానిలో కనుక వేసేసి కొంచెం పసుపు వేసేసి తర్వాత కనుక ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత కనుక మీరు ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారే అనుకోండి, మనకి ఒడిలిపోవటం ఉండదు, కుళ్ళిపోవటం ఉండదు. మీరు సపరేట్గా పెట్టుకున్నా కానీ 10 days అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీరు ఒక లైక్ ఇవ్వడం నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి ట్రిక్స్ తీసుకొస్తూ ఉంటాను కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాత బ్యాంగిల్స్ కొంచెం 2 ఏమన్నా ఉంటే అనవసరం అని చెప్పి పడేయకుండా తీసుకోండి. ఆ తర్వాత మెటల్ బ్యాంగిల్ కూడా ఒకటి తీసుకొని ఈ విధంగా 3 పీసెస్కి అయితే కట్ చేసుకునండి. ఒక బ్యాంగిల్కి ఏంటి అంటే ఈ విధంగా మెటల్ బ్యాంగిల్స్ కట్ చేసుకున్న వాటిని 3 sides ఈ విధంగా అయితే పెట్టేసుకునండి. గ్లూ పెట్టి అంటించేసేసాను. సెకండ్ బ్యాంగిల్ ఏదైతే దానిపైన ఈ విధంగా అయితే పెట్టేసేసాను. గ్లూ పెట్టి అంటించేసామనుకో మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత చిన్న క్యాప్ ఏదైనా ఉంది అనుకోండి, ఈ క్యాప్ తీసుకొని దానిపైన కూడా అంటించేసి ఏదైతే మనం బ్యాంగిల్ స్టాండ్లా తయారు చేసుకొని దాన్ని కనుక పెట్టేసేసి దీని మధ్యలో నేను ఏం చేశాను, చిన్న ఫ్లవర్ కూడా పెట్టేసేసానండి. చిన్న పిల్లలు ఏమన్నా ఉన్నాయి అనుకోండి, మన పిల్లలవి కానివ్వండి, చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కనుక ఉంది అనుకోండి, ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఫోటో స్టాండ్ అని తయారు చేసుకోవచ్చండి. ఎవరికైనా మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానివ్వండి, లేదు అంటారు నైట్ పడుకునే టేబుల్స్ దగ్గర కానీ పెట్టేసుకున్నామనుకోండి చాలా నీట్గా అయితే ఉంటుంది. పాత బ్యాంగిల్స్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాము. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఆకుకూరలు అంటే అందులో ఈ సమ్మర్ కాబట్టి త్వరగా వడిలిపోతూ ఉంటాయి కదా, డ్రై అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి 2-3 రోజులు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్లో కనుక చుట్టేసి పెట్టేసాము అనుకోండి, మనకి ఆకుకూర అనేది వడిలిపోకుండా అయితే ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే ది బెస్ట్ న్యాచురల్ రెమెడీ అండి. ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ వాడే బదులు లేడీస్ ముఖ్యంగా ఏంటంటే కిచెన్లో నుంచొని వంట చేసినప్పుడు మోకాళ్ళ నొప్పులు కొంచెం మనం కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటామండి. మోకాళ్ళ నొప్పులు అలాంటప్పుడు కొన్నిసార్లు స్టక్ అయ్యి ఈవెన్ నడవలేకపోతాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ విధంగా న్యాచురల్గా ట్రై చేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. దానికోసం మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అల్లం ఉంటుంది. అల్లాన్ని ఈ విధంగా అయితే మనకి గుజ్జులాగా తయారు చేసుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్కని ఈ విధంగా మిక్సీ కనుక పెట్టేసాం, పౌడర్ అయితే కావాలండి దీనికి మనకి. ఆ తర్వాత ఒక చిన్న గరిటెని ఏదైతే తీసేసుకొని నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నూనె అయితే వేసేసుకున్నానండి. ఈ విధంగా కొంచెం ఫస్ట్ నువ్వుల నూనెని వేడి చేసేసండి. ఆ తర్వాత ఏదైతే మనకి అల్లం పేస్ట్ అయితే తయారు చేసుకొని దాన్ని ఒక్క పావు స్పూన్ అయితే వేసేసేయండి. సేమ్ దానిలోనే మనకి దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది, దాన్ని కూడా ఒక్క పావు స్పూన్ వేసేసి ఒక 2-3 minutes వేడి చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసాము. కొంచెం చల్లారి
చల్లారిన తర్వాత మరీ గోరువెచ్చలు ఉన్నప్పుడు అండి, మరీ చల్లారి కూడా అవ్వకూడదు. ఈ విధంగా స్టెయిన్ చేసేసి నాకు ఇక్కడంటే పాత టీ కప్ ఉంది కాబట్టి దానిలో అయితే పెట్టేసుకున్న రోజు అయితే వాడుకోవచ్చు అండి. దీన్ని మీరు ఏంటంటే ఒక గ్లాస్ జార్లో కనుక కంటైనర్లో కనుక పోసి పెట్టేసుకున్నారే అనుకోండి, మీకు నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే మీకు త్వరగా మీ పెయిన్ రిలీఫ్ తగ్గాలి అనుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసి పెట్టేసుకోండి. దీనిని మనం ఏంటి మోకాళ్ళ నొప్పులు ఎక్కడైతే ఉందో మీకు ఆ మోకాళ్ళ నొప్పుల పైన ఈ విధంగా మీరు ఒక 10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్ని తీసుకొని ఈ విధంగా మసాజ్ చేయాలండి. మనకు ఆయిల్ ఏంటంటే ఈ విధంగా మనకి బాడీలో అబ్జర్వ్ అయ్యేలా కొంచెం మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ఇసుక ఉంటుంది కదండి, ఇసుకని ఒక బాండి ఏదన్నా పాడైంది ఏదన్నా కడాయి ఉందంటే దానిలో వేడి చేసేసేయండి. వేడి చేసేసి కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు ఏదైతే ఒక పాత టవల్ ఏదైనా ఉంది అనుకోండి, పాత టవల్ తోటి ఈ విధంగా మసాజ్ చేసుకున్న మోకాల పైన కనుక మీరు ఈ కాపడం కనుక పెట్టేసుకున్నారండి, మోకాల నొప్పులతో ఎవరైనా బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వీక్లీ అట్లీస్ట్ 3 టైమ్స్ అని ఈ విధంగా చేసుకున్నారే అనుకోండి, మీరు పెయిన్కి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా ఇంట్లో మనకి తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చుతంగా ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అన్ని బటన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, జీన్స్ ప్యాంట్స్ కొన్నిసార్లు పొడవైనప్పుడు మనకి ఎలాంటి మిషన్ అనేది లేకుండా సింపుల్గా ఇంట్లోనే మనకి కుట్టు పైకి కనిపించకుండా ఎలా పొడవు అనేది తగ్గించుకోవాలో చూద్దామండి. ఫస్ట్ మీరు ఏంటి అంటే మీకు 1 ఇంచా లేదంటే 2 ఇంచెస్ ఎంతవరకు అయితే మీకు తగ్గించాలి అనుకుంటున్నారో, మనకి ఫోల్డ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ విధంగా అయితే ఫస్ట్ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ మీకు చూపించడానికి ఏంటంటే వైట్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేశానండి. మీరేంటి అంటే ఏ కలర్ అయితే మనకి ప్యాంట్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ కనుక యూజ్ చేస్తే మనకి స్టిచ్చింగ్ వేసినట్లు కూడా కనిపించదు. ఇక్కడ నేను వైట్ అనేది యూజ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి కింద నుంచి ఎక్కడైతే మనకి స్టిచ్ ఉంటుందో కింద లాస్ట్లో ఉంటుంది కదా మనకి, అక్కడి నుంచి మనకి ఈ విధంగా పైనకి ఈ విధంగా వెనక నుంచి కనుక స్టార్ట్ చేసాము అనుకోండి, చూసారా, ముందు నుంచి కూడా వెనక నుంచి కనుక స్టార్ట్ చేసాము అనుకోండి, ఆ తర్వాత లాస్ట్లో ఉన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఈ విధంగా కనుక లాగేసామనుకోండి, మనకి ఈజీగా కుట్టు అనేది కనిపించకుండా పొడవైంది ఏదైనా ఉంది ఈజీగా అయితే కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లోనే తక్కువ ఖర్చుతోటి కంఫర్ట్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. మన దానికోసం మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ అయితే తీసేసుకొని ఈ విధంగా వాటర్లో కొంచెం వాటర్ కలిపేసేసుకొని కొంచెం ఇది పల్చగా అయితే చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఒక బౌల్ పెట్టేసుకొని మన గ్యాస్ స్టవ్ పైన కొంచెం ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నానండి. నేను ఇక్కడ ఒక లోటా కానివ్వండి ఏదైనా కానివ్వండి తీసేసుకొని కొంచెం గోరువెచ్చలు అయిన తర్వాత ముందుగానే కలిపేసుకుని కార్న్ఫ్లవర్ ఏదైతే ఉంటుందో దాన్ని పోసుకోండి. ఆ తర్వాత కొంచెం థిక్గా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనకి వెనిగర్ను ఒక 2 స్పూన్స్, అలాగే మంచి వాసన కోసం ఏంటి అంటే కర్పూరం ఉంటుంది కదండి, గోరువెచ్చలుగా ఉన్నప్పుడు నేను ఇక్కడ 3 కర్పూరాన్ని ఈ విధంగా గోరువెచ్చలుగా ఉన్నప్పుడే బాగా కలిపేసేసుకోవాలండి. ఆ తర్వాత పర్ఫ్యూమ్ ఏంటంటే మన ఇంట్లో పర్ఫ్యూమ్ ఉంటుంది కదండి, ఏదైనా కొంచెం పర్ఫ్యూమ్ మంచి వాసన కోసం కొంచెం జస్ట్ అలా స్ప్రే చేస్తే చాలండి, దాన్ని కూడా వేసేసి బాగా కలిపేసేసండి. మీరు కావాలంటే ఇలాగే ఏ కలర్ ఉంటే ఓకే అండి, లేదు కొంచెం కలర్గా బయట నుంచి తీసుకొచ్చిన కంఫర్ట్ లాగా కొంచెం కలర్ ఉండాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా మనం కొంచెం ఉజాల బ్లూ కనుక వేసేసాము అనుకోండి, ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్ కనుక పోసి పెట్టేసుకున్నాం, మనం వాషింగ్ మిషన్ వేసుకున్న ప్రతిసారి కూడా దీన్ని ఒక 2 స్పూన్స్ అయితే కనుక వేసుకున్న బట్టలనే మంచి వాసన అయితే వస్తుంటే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కంఫర్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాదే ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.